ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే పరీక్షల్లో నెగ్గాలి, గంపెడి పుస్తకాలు ముందేసుకుని కుస్తీ పట్టాలి. ఇంత చదివి ఉద్యోగం తెచ్చుకున్నా విధులకు ఉపకరించే అంశాలు అంతగా ఉండవు. అంతా కొత్తగా ఉంటూ కొలువులో రాణించడమెలాగో తెలియక చాలా మంది తికమక పడేవారు. అలాంటి పరిస్థితిని మార్చాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యోగి విధి నిర్వహణ బాధ్యతలు మెలకువలను సిలబస్లో పొందుపర్చింది. ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న వివిధ రకాల ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ వరుస నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. ఇప్పటి వరకు 21 నోటిఫికేషన్లు ఇవ్వగా మరో 14 నోటిఫికేషన్లు ఈ నెలాఖరులోపే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈసారి ఎంపిక ప్రక్రియలో సరికొత్త మార్పులకు ఏపీపీఎస్సీ శ్రీకారం చుట్టింది. పలు విభాగాల పోస్టులకు సిలబస్ స్వల్పంగా మార్చింది. కొలువులో చేరకముందే విధుల నిర్వహణపై సంపూర్ణ అవగాహన కల్పించడం సహా ఉద్యోగి నైపుణ్యం పెంచేలా సిలబస్ రూపొందించింది. ఎక్కువ మంది పోటీ పడే గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులకు గతంలో వేర్వేరుగా సిలబస్ ఉండేది. ఈసారి రెండింటికి ఒకే రకమైన సిలబస్ రూపొందించింది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులకు గతంలో 3 పేపర్లు ఉండగా ఈసారి 4 పేపర్లకు పెంచారు. హార్టికల్చర్ అధికారి పోస్టులకు హార్టికల్చర్ 1, హార్టికల్చర్ 2 పరీక్షలు నిర్వహిస్తారు. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఆఫీసర్ పోస్టులకు మెకానికల్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ రెండింటికి అర్హత ఉంది. అందుకోసం కామన్ సిలబస్ తయారు చేశారు. ఇప్పటి వరకు విడుదల చేసిన 21 నోటిఫికేషన్లలో 15 నోటిఫికేషన్లలో సిలబస్ ను స్వల్పంగా మార్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ సిలబస్ అప్డేషన్ కానీ ఈ స్కీమ్ మార్చడం కానీ ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు ఈసారి మనం ఒక ఇది కనుక తీసుకుంటే ఒక సిలబస్ పెడితే దీని మీద మాకు ఏం ఫీడ్బ్యాక్ వచ్చింది, మేము రేపొద్దున వచ్చిన క్వశ్చన్స్ కానీ ఇవి కానీ ఆ కన్సర్న్డ్ సబ్జెక్ట్లో ఈ నాలెడ్జ్ని టెస్ట్ చేస్తున్నాయా లేదా అనేది మేము రీఅసెస్ చేసుకుని వీలైనంత వరకు ప్రతి నోటిఫికేషన్కి ఎంతో కొంత సిలబస్ని మార్చి అల్టిమేట్గా వీళ్ళకి జాబ్స్కి కావాల్సిన స్కిల్స్ ఉన్నాయా లేదా అనే దాన్ని పరీక్షించే విధానానికి మేము దీన్ని తీసుకువెళ్ళటం జరుగుతుంది. సిలబస్ రూపకల్పనలో ఏపీపీఎస్సీ అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. నోటిఫికేషన్ల విడుదలకు ముందే అన్ని విభాగాల నుంచి ఉద్యోగ బాధ్యతలకు సరిపోయే అంశాలను తెలుసుకున్నారు. ఉద్యోగి సమర్థంగా విధులు నిర్వహించేందుకు ఎలాంటి అంశాలు నేర్చుకోవాల్సి ఉందనే విషయాన్ని తెలుసుకుని ఆ మేరకు సిలబస్ తయారు చేశారు. ఈ మార్పులతో అభ్యర్థులకు ప్రయోజనం కలిగేలా జాగ్రత్త వహించారు. కొన్ని పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు ఉండగా కొన్నింటికి ఏదైనా డిగ్రీ అర్హత మాత్రమే ఉంది. గతంలో సంబంధిత డిగ్రీ సబ్జెక్టులపైనే పరీక్షలు ఉండేవి. కొన్నింటికి 22 సబ్జెక్టుల వరకు ఉండగా ఇప్పుడు చాలా వరకు తగ్గించారు. కామన్ సిలబస్ తో అభ్యర్థులకు ప్రయోజనం చేకూరుతుందని అధికారులు చెబుతున్నారు. జాబ్ ఓరియంటెడ్ సిలబస్ చేయడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే క్యాండిడేట్లకు వచ్చేసేసి ఆ జాబ్లో ఎటువంటి వర్క్స్ ఉంటాయి, సో వాళ్ళు జాబ్లో చేరిన తర్వాత ఏ నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఇలాంటివన్నీ ముందుగానే తెలుసుకోవడం జరగడం ఒకటి. ప్లస్ కామన్ ఎగ్జామ్ పెట్టడం వల్ల ఎవరైతే కామన్ ఎగ్జామ్లో హైయెస్ట్ మార్క్ తెచ్చుకుంటారో, ఒకే సిలబసే కాబట్టి అందరికీ ఒకే సిలబసే, ఒకే పేపరే, సో ఎవరైతే హైయెస్ట్ మార్క్ తెచ్చుకుంటారో వాళ్ళకే జాబ్ రావడానికి ఆస్కారం. బేసిక్గా 80 to 90% సేమ్ సిలబస్లో ఉంటాయి. కొద్దిగా లేటెస్ట్గా ఏమైనా టెక్నాలజీ డెవలప్ కావడం వల్ల అలాంటి కంటెంట్ కొన్ని అక్కడెక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. సిలబస్ వివరాలను నోటిఫికేషన్లో పొందుపరిచి ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఉంచారు. అభ్యర్థులంతా తప్పనిసరిగా సవరించిన సిలబస్ నే అనుసరించాలని అధికారులు సూచిస్తున్నారు.